హాయ్ అండి, నా పేరు ప్రమీల. మా ఇంట్లో ఉన్న పాత సామాన్లు బయట అమ్మేద్దామంటే నా కూతురు వాటిని అసలు అమ్మనివ్వటం లేదు. వాటితో ఏదైనా చేద్దామంటుంది. అందుకే మొదటగా ఒక పాత ప్లాస్టిక్ కుర్చీని తీసుకొని దానికి ఉన్న కాళ్లను కింద భాగాన్ని కత్తెరతో చకచకా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 పాత కార్ టైర్లను తెచ్చుకొని వాటిని ఒకటిగా అతికించాలి. మనం ఇందాక కట్ చేసిన కుర్చీని తీసుకొచ్చి ఆ టైర్ల వెనుక వైపు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మంచి షేప్ ఇవ్వాలి కదా, అందుకే పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ ముక్కలను తీసుకొని కుర్చీ వెనుక వైపు ముందు వైపు గుండ్రంగా చుట్టేసి గ్లూ గన్తో అతికించేశాను. కుర్చీకి కూర్చునే చోట మెత్తటి స్పాంజ్ షీట్ ను సెట్ చేశాను. ఆ తర్వాత ఒక డిజైన్ బటన్ తీసుకొని నా టైలరింగ్ మెషిన్ పైన కుర్చీ కొలతలకు సరిపోయేలా ఒక అందమైన కవర్ ను కుట్టడం మొదలు పెట్టాను. ఇలా కుట్టుకున్న సీట్ కవర్ ను మంచిగా దూదితో నింపి ఇంకోసారి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీట్ కవర్లని సోఫాకి అన్ని వైపులా సెట్ చేసుకోవాలి. ఈ సోఫా యొక్క ఫైనల్ లుక్ చూడడానికి ముందు మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. వావ్, మేము తయారు చేసిన ఈ సోఫా అదిరిపోయింది కదా. ఈ సోఫాకు మీరు 100 మార్కులకు గాను ఎన్ని మార్కులు ఇస్తారు? కమెంట్ చేయండి.